హలో అండి. దిస్ ఈజ్ ప్రవళిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎన్ హ్యాండ్మేడ్స్. మళ్ళీ ఒక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఇదైతే మేకింగ్ వీడియో కాదండి, ఒక పార్సిల్ ఓపెనింగ్ వీడియో అనమాట. సో మెటీరియల్ వీడియో అండి ఇది. మీరే మెటీరియల్ సేల్ చేస్తారు కదా, మళ్ళీ ఎందుకు పర్చేస్ చేశారనే డౌట్ మీకు రావచ్చు. సో మా దగ్గర కొన్ని మెటీరియల్ అవైలబుల్ లేనప్పుడు మనకి కొన్ని ట్రస్టెడ్ పేజెస్ ఉంటాయి కదా, వాళ్ళ నుంచి అయితే మన బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇన్స్టాంట్గా కావాలి అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకుంటాను. సో నేను మెటీరియల్ సేల్ చేయకముందు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వీళ్ళ దగ్గరే తీసుకునేదాన్ని అనమాట. సో వీళ్ళు ఎవరో కాదు, ఆ గ్రీన్ కలర్ ప్యాకింగ్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది, వీళ్ళందరిలో కూడా చాలా డిఫరెంట్ అనమాట. సో ప్యాకింగ్ అయినా ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. సో ఎవరో కాదు, వీళ్ళైతే షీరో థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. సో వీళ్ళ దగ్గర ప్యాకింగే కాదు, మెటీరియల్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. లోపలంతా కూడా హనీ బీ షీట్ లాగా అయితే ఉంటుందండి. ఇది మనకి ఎక్కడ బయట దొరకదు. మేబీ వాళ్ళు ఎక్కడైనా ఫ్యాక్టరీస్ నుంచి తెప్పించుకుంటూ ఉండొచ్చు, మనం ఎక్కడైనా పర్చేస్ చేద్దామన్నా మనకైతే దొరకదనమాట. సో వీళ్ళు ప్యాక్ చేసిన ప్రతిసారి ఆ షీట్ అనేది నేను దాచిపెడుతూ ఉంటాను. సో మనకి ఉపయోగపడుతుంది కదా అని. ప్లాస్టిక్ బాక్సెస్ ఏమైనా మనము పార్సిల్లో పెట్టాలి అనుకున్నప్పుడు ఈ ఫోమ్ షీట్ అయితే మనకి బాగా యూజ్ అవుతుందండి. సో ఎప్పుడైనా సరే మెటీరియల్లో మనకి ఏమన్నా బబుల్ ర్యాపర్స్ కానీ ఇలా ఫోమ్ షీట్స్ కానీ ఏమన్నా వస్తే పడేయకుండా నీట్గా ప్యాకింగ్ అనేది స్లోగా ఓపెన్ చేసుకొని అదంతా కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవడం బెటర్ అనమాట. సో వీళ్ళది ఎంత పర్ఫెక్ట్ అంటే మొత్తం మధ్యలో జియో కవర్ ఉంటుంది కదా మనకి, జియో మార్ట్ కవర్. సో ఆ కవర్లో ప్యాక్ చేసి చుట్టూరు కూడా ఫోమ్ షీట్ అనేది పెట్టి మళ్ళీ డబుల్ ప్లాస్టర్ వేస్తారనమాట. సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడా కూడా మనకి అసలు డ్యామేజ్ అనేదే రాదు. సో వీళ్ళు ఫస్ట్లో మాకు డ్యామేజ్ వచ్చింది, ఇట్లా మెటీరియల్ మిస్ అయిందని కూడా కొంతమంది మెసేజ్ చేశారంట. అసలు వీళ్ళ ప్యాకింగ్ విషయానికి వస్తే ఎక్కడా కూడా డ్యామేజే రాదు. పైనుంచి కింద వరకు మనం ఎంత పడేసినా సరే లోపల డ్యామేజ్ అవ్వవు, మనకి ఎలాంటి డ్యామేజ్ కూడా రాదనమాట. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదండి, నేను మెటీరియల్ కొనుక్కున్నదే ఇది. కాకపోతే వీళ్ళ మీద నాకున్న నమ్మకాన్ని నేను మీకు చెప్తున్నాను అంతే. మా దగ్గర మెటీరియల్ అనేది అవైలబుల్ లేనప్పుడు వీళ్ళ దగ్గర మీరు పర్చేస్ చేసుకోవడం మంచిదనమాట. సో మెటీరియల్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. సో నేను టోటల్గా దీని వర్త్ వచ్చేసి మనకి 7,000 వరకు అయితే పడిందండి, బ్యాంగిల్స్, థ్రెడ్స్. సో నాకు మెయిన్గా కావాల్సింది మూన్ షేప్ కుందన్స్ అండి. సో ఈ మూన్ షేప్ కుందన్స్ కూడా నేను రోజ్ బడ్స్ తెలుసు కదా, సో బాగా పాపులర్ అయిపోయాయి ఒకప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కానీ బ్యాంగిల్స్లో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి కానీ. అసలు మస్తు వర్కౌట్ అయిందనమాట ఈ డిజైన్ అయితే. ఆ డిజైన్ కోసమే నేను మ్యాట్ కుందన్స్ అనేవి అసలు నా దగ్గర అవైలబుల్ లేవు. సో అందుకని చెప్పేసి వీళ్ళ దగ్గర తీసుకున్నాను. సో బ్యాంగిల్స్లో కూడా 2 కట్ అనేది చాలా తక్కువ అవైలబిలిటీ ఉంది. సరే ఎలాగో మెటీరియల్ తెప్పిస్తున్నా కదా అని బ్యాంగిల్ బాక్సెస్ కూడా తెప్పించేసాను అనమాట. సో మూన్ షేప్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా ఈచ్ 200 గ్రామ్స్ అట్లయితే తీసుకున్నాను. సో అలాగే నాకు జడబిళ్ళలు కూడా ఆర్డర్ వచ్చాయండి. సో జడబిళ్ళలు కూడా మనకి రోజ్ బడ్ కాదు, ఫుల్ రోజ్ అనమాట, నిండుగా ఉంటుంది రోజ్ అనేది. సో ఆ డిజైన్ కూడా నేను చేసి చూపిస్తాను. ఈ రోజ్ బడ్ డిజైన్ కూడా ఆల్రెడీ నేను ఇంతకుముందు చేశాను. సో లైవ్ కూడా చేస్తున్నాను అనమాట, లైవ్లో కూడా చూపించేశాను. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి, ఫుల్ వీడియో కూడా ఒకసారి అప్లోడ్ చేస్తాను, మళ్ళీ ఒకసారి చూసేయండి కావాలి అని అంటే. రోజ్ వీడియో కూడా చేస్తాను. సో మనకి జడబిళ్ళలే కాదు, ఆల్ టైప్ ఆఫ్ హెయిర్ యాక్సెసరీస్, బ్యాంగిల్స్లో డిఫరెంట్ డిజైన్స్, అలాగే గ్లాస్ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను, నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేసేయండి. ఈ మెటీరియల్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుందండి. సో లాస్ట్ వరకు చూడండి, నేను ఆ ట్విస్ట్ కూడా చెప్తాను. సో వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంగిల్స్లో మనకి అక్కడ కొరియర్ ఆఫీస్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ మనకి వెయిటే కాదండి, 360 డిగ్రీస్లో వాళ్ళు లెంత్ బ్రెత్ అనేది కొలుచుకొని సో దాని లెంత్ ప్రకారం కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా మెటీరియల్ కానీ ఇంకా ఏమైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే సో ఎప్పుడైనా సరే పార్సిల్ అనేది కొంచెం చిన్నగా ఉండడానికి అయితే చూసుకోండి. వెయిట్ ఎక్కువైనా పర్లేదు, పార్సిల్ చిన్నగా ఉంటే సో మనకి వాళ్ళు లెంత్ బ్రెత్ కొలిచినప్పుడు మనకి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇదొకటైతే నేను సజెషన్ ఇస్తాను, నేను కూడా ఫేస్ చేశాను. సరే మనకి ప్యాకింగ్ అనేది నీట్గా ఉండాలని చెప్పేసి నేను పెద్ద పెద్ద బాక్సుల్లో అయితే ప్యాక్ చేసి పంపించేదాన్ని ఇంతకుముందు. సో కొరియర్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువగా తీసుకున్నారనమాట. సో ఒకసారి ఈ ఐడియాని, ఈ ట్రిక్ని అయితే ఫాలో అయ్యి చూడండి, మీకే తెలుస్తుంది. వీళ్ళ దగ్గర ఓన్లీ బ్యాంగిల్స్కి సంబంధించినవే కాదండి, పెండెంట్స్ అంటే ఇన్విజిబుల్ చైన్స్కి కానీ, గేర్ వైర్స్ అని ఇలా ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే అవైలబిలిటీ ఉందన్నమాట. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో వాళ్ళ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చాలా ట్రస్టెడ్ పేజ్ అనమాట, మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.
క్వాలిటీయే కాదు క్వాంటిటీ కూడా బాగుందన్నమాట. సో బ్యాంగిల్స్ వీటితో పాటు కోన్స్ అంటే మనకి గమ్స్ అనేవి కోన్స్ టైప్లో వస్తున్నాయి కదా, సో ఆ కోన్స్ ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా, జిప్ లాక్ కవర్స్ కాకుండా మనకి ప్లాస్టర్ టైప్లో వస్తాయి కదా, సో అవి అలాగే స్టిక్కర్స్ మొత్తము అలాగే థ్రెడ్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో మెటీరియల్ కూడా చాలా బాగుంది. మనకి మ్యాట్ ఫినిష్ వచ్చిన మెటీరియల్ ఎప్పుడైనా మ్యాట్ అనేది మనకి బాగా షైనింగ్ ఉంటేనే బాగుంటుంది అనమాట. సో మూన్ షేప్తో పాటు మ్యాట్లోనే డైమండ్ షేప్లో ఉన్నాయి అన్నీ కూడా తీసుకున్నాను. సో మొత్తం ఓవరాల్గా మెటీరియల్ అంతా కూడా ఒక దగ్గర పెట్టి చూపిస్తాను, చూసేయండి. సో ఇవేనండి నేను తీసుకున్న మెటీరియల్ అయితే. మూన్ షేప్లో ఆల్మోస్ట్ 10 కలర్స్ అయితే తీసుకున్నాను. డైమండ్ షేప్లో అయితే ఆల్మోస్ట్ 12 to 14 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే 8K ఐ షేప్ తీసుకున్నాను. అలాగే క్లిప్ స్టోన్స్ కూడా తీసుకున్నాను. ప్యాకింగ్ కవర్స్ అని చెప్పాను కదా, అవి జర్కన్ స్టోన్స్. అలాగే మనకి తిలకం షేప్లో ఉండేవి గోల్డ్వి అయితే తీసుకున్నాను. సో నా దగ్గర అవైలబిలిటీ లేవు, కొన్ని మెటీరియల్ అయితే అవైలబిలిటీ లేవండి. నన్ను మెటీరియల్ ఎవరైనా నాకు మెసేజ్ చేసినా సరే, సో నా దగ్గర ఉన్న మెటీరియల్ ఒకవేళ ఇన్ కేస్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటేనే పర్చేస్ చేసుకోండి. సో నా దగ్గర ఉన్న మెటీరియల్ కూడా మొత్తం గ్లాస్ వైట్లో అయితే ఆల్ షేప్స్ ఉన్నాయండి. సో మ్యాట్లో కూడా కొన్ని షేప్స్ అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే మెసేజ్ అయితే చేసేయండి. ఇదైతే ప్రమోషన్ కాదండి. సో నేను తీసుకున్న మెటీరియల్ ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది కదా బిజినెస్ చేసే వాళ్ళకి అని చెప్పేసి అయితే. నెంబర్ స్టిక్కర్స్ అనేవి వీళ్ళు లోపల పెట్టడం మర్చిపోయారు. సో నేను మొత్తం ప్యాకింగ్ ఓపెన్ చేసినప్పుడు నాకు నెంబర్ స్టిక్కర్స్ అనేవి కనిపించలేదు. ఫోన్ చేస్తే ఇట్లా అడ్రస్ రాశాను కదండి, దాంట్లో అయితే పెట్టాను, నేను కూడా మర్చిపోయాను. బట్ మీరు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదని అయితే అందులో పెట్టేసాను అయితే చెప్పారు. ఏవైనా సరే అస్సలు మిస్ కానివ్వరు వీళ్ళైతే. ప్రతిదీ కూడా ప్రోడక్ట్ అనేది మనకి రీచ్ అయ్యే చాలా జాగ్రత్తగా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.